నువ్వు జావా కంప్లీట్ చేసావు, కోర్ జావా యూస్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసావు, లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్, క్యాల్కులేటర్ అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసావు. ఈ గిట్హబ్లో పోస్ట్ చేసావు అండ్ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేసావు. బట్ కానీ అది సరిపోదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కోర్ జావా యూస్ చేసేసాం. సో ఆ కోర్ జావా యూస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మన లోకల్ హోస్ట్లో రన్ అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి అనమాట. అంటే మన ఎక్లిప్స్లో కానీ ఇంటెలిజీలో కానీ వీటిన్నింటిలోనే రన్ అయ్యే అవుట్పుట్ మనం చూడగలం అంతే అనమాట. సో మామూలుగా అయితే రిక్రూటర్ అనేవాడు ఎలా ఆలోచిస్తాడు, ఈ క్యాండిడేట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలుగుతున్నాడా, రెస్ట్ అయిపోయి బిల్డ్ చేయగలుగుతున్నాడా, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయగలుగుతున్నాడా అనే ఒక స్కిల్నే చూస్తాడు అనమాట ఎండ్ ఆఫ్ ది డే. సో దానికోసం మనం మన ప్రాజెక్ట్స్ని మన లోకల్ హోస్ట్లో రన్ చేసుకుంటే కుదరదు అనమాట. సో డెఫినెట్గా మనం సర్వర్లో రన్ చేయాలి, డిప్లాయ్ చేయాలి. సో వాటికి వచ్చి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాలన్నమాట. సో ఇందుకోసమే మన స్టాటిక్ ప్రాజెక్ట్స్, ఐ మీన్ మన లోకల్ హోస్ట్లో రన్ అయ్యే ప్రాజెక్ట్స్ని సర్వర్లో రన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి యూజ్ అయ్యే మనకు ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్ అనమాట. సో ఈ సిరీస్ అందుకోసమే అనమాట. జావా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ కోర్స్ కోసం చూస్తున్న ఆ స్టూడెంట్ గురించి అనమాట ఇది. సో ఈ స్ప్రింగ్ బూట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలుగులో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ బిల్డ్ చేసేంత, ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్ తెలుగులో అందరికి అర్థమయ్యే విధంగా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, మనం జావాని యూజ్ చేసి కూడా మన ప్రాజెక్ట్ని సర్వర్లో రన్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చు. బట్ ఎందుకు ఈ స్ప్రింగ్ని కానీ స్ప్రింగ్ బూట్ని కానీ ఇంట్రడ్యూస్ చేశారంటే, బిఫోర్ స్ప్రింగ్ ఎలా ఉంటుందంటే జావా డెవలపర్కి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ డెవలపరే రాయాలన్నమాట. ఓకేనా? అంటే నేను మాట్లాడేది బిజినెస్ లాజిక్ గురించి కాదు. బిజినెస్ లాజిక్ వెనక ఇంకా కాన్ఫిగరేషన్స్ అని, మ్యాపింగ్స్ అని, డిపెండెన్స్ అని చాలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది మన జావా లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ప్రతిదీ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయింటుంది. సో ప్రతి ఆబ్జెక్ట్ని మాన్యువల్గా డెవలపరే క్రియేట్ చేయాలన్నమాట. అండ్ మెనీ మోర్ ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ చేయాలన్నమాట. సో ఎక్స్ఎంఎల్ అంటే ఏం లేదండి, ఏ ఆబ్జెక్ట్ దేనికి కనెక్షన్ ఉంది, ఈ కనెక్షన్స్ అనమాట. ఓకేనా? ఈ మోర్ ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ చేయాల్సి వచ్చేది. అండ్ సర్వర్లో రన్ చేయాలంటే మనం టామ్ క్యాట్ సర్వర్ అనేది ఉంటుంది. ఆ టామ్ క్యాట్ సర్వర్ మనం డౌన్లోడ్ చేసి మన ల్యాప్టాప్లో, సో దానికి మళ్ళీ ఎక్లిప్స్ కనెక్ట్ చేయాలి. అండ్ మోర్ బాయిలర్ ప్లేట్ అయిపోయేది అనమాట కోడ్. అంటే ఏంటంటే రిపిటేటివ్ కోడ్, రాసిందే మళ్ళీ రాయాల్సి వచ్చేది అనమాట. సో మోర్ బాయిలర్ ప్లేట్ కోడ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు బిఫోర్ స్ప్రింగ్ అనమాట. సో డెవలపర్కి టైం ఎక్కువ ఉండేది కాదు. మన లాజిక్ మీద, బిజినెస్ లాజిక్ మీద, బిజినెస్ సర్వీస్ మీద కోడ్ రాసేంత టైం ఎక్కువ ఉండేది కాదనమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్, మ్యాపింగ్స్, డిపెండెన్సీస్ ఇవే ఎక్కువ టైం తీసేసుకునేవి. అందుకనే స్ప్రింగ్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ఈ స్ప్రింగ్ ఏం చేసింది, మనం మాన్యువల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఓన్లీ యూజింగ్ జావా. సో ఈ స్ప్రింగ్ వచ్చాక కాన్సెప్ట్స్ రెండు ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట. ఏది డిపెండెన్సీ ఇంజెక్షన్ అని, ఐఓసి అని. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఐఓసి అంటే అదొక కంటైనర్ అనమాట. అది ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. సో ఓవర్వ్యూగా చెప్తాను అంతేను. ఇది ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయక్కర్లేదు అనమాట. సో యూజింగ్ యానిటేషన్స్ స్ప్రింగే క్రియేట్ చేస్తుంది అనమాట. సో సేమ్ ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ కూడా లెస్గా ఉంటుంది కోడ్, లెస్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఉంటుంది. మళ్ళీ రిపిటేటివ్ కోడ్ రాయడం అవసరం లేదు. ఇందులో మనం స్పెషల్గా టామ్ క్యాట్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు అనమాట. బిల్డ్గా దాంట్లోనే ఉంటుంది. సో దీంతో మోర్ ఈజీ అయింది, దీంతో స్ప్రింగ్తో మోర్ ఈజీ అయింది కంపేర్ టు బిఫోర్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ ఇలా ఉన్నప్పుడు ఇంకా ఈజీ చేద్దామని చెప్పి స్ప్రింగ్ బూట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ స్ప్రింగ్ బూట్లోకి వచ్చేలోపు ఏమైంది, అసలుకి మనకి టామ్ క్యాట్ సర్వర్ ఎంబెడెడ్గా ఇన్బిల్ట్గా అందులోనే ఉంటుంది. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన అవసరం లే, డిపెండెన్సీస్ క్రియేట్ చేసిన అవసరం లే, ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ అసలు ఉండదు. ఓకేనా? ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ ఎందుకు ఉండదు, ఉండకపోతే అసలు కోడ్ రన్ అవుతుందా, ప్రాజెక్ట్ రన్ అవుతుందా, అప్లికేషన్ రన్ అవుతుందా అని అడగవచ్చు. సో దీనికి మనం ఇంకొక టూల్ యూజ్ చేస్తాం, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. టామ్ క్యాట్ సర్వరు ఇన్బిల్ట్గా అందులోనే ఉంటుందని చెప్పాను కదా. సో బాయిలర్ ప్లేట్ కూడా చాలా తగ్గిపోద్ది కంప్లీట్గా, అంటే రిపిటేటివ్ కోడ్ రాయని అవసరం లేదనమాట. సో ఇలాగా ఫస్ట్ జావా, దాని తర్వాత స్ప్రింగ్, దాని తర్వాత స్ప్రింగ్ బూట్ అనమాట. దీని అవాల్యుయేషన్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం యూజ్ చేసేది స్ప్రింగ్ బూట్ అనమాట. సో ఈ స్ప్రింగ్ బూట్ని మన జావాని కలిపితేనే మనం ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక స్ట్రక్చరల్ మేనర్లో చేయగలం అనమాట. సో ఓకే, మనం ఇప్పుడు స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఎలాగా మనం ఎక్స్ఎంఎల్ మ్యాపింగ్ చేయట్లేదు, డిపెండెన్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. బట్ ఎలా చేయాలి, ఈ కనెక్షన్స్ అన్ని ఎలా ఇవ్వాలి,
అనేది అనే ఒక క్వశ్చన్ నుంచి పుట్టింది స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనమాట. సో క్లియర్గా ఏనండి, ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ మీదే ఉంటుంది అనమాట మన ప్రాజెక్ట్ అంతా. ఇది ఒక వెబ్ టూల్ అనమాట. ఇందులో మనం డిపెండెన్సీస్ మాన్యువల్గా ఇవ్వక్కర్లేదు. ఇందులో డిపెండెన్సీస్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. యాడ్ డిపెండెన్సీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ డిపెండెన్సీ అని మనకి ఎన్ని డిపెండెన్సీస్ అయితే కావాలో అన్ని డిపెండెన్సీస్ దీని ద్వారా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మ్యావెన్ ప్రాజెక్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. మ్యావెన్ ప్రాజెక్ట్ ఏంటంటే కనెక్షన్స్ అన్ని ఆటోమేటిక్గా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం జార్ ఫైల్స్ కానీ లైబ్రరీస్ కానీ ఏ డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు అనమాట. ఇన్బిల్ట్గా ఇందులోనే ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడన్నా ప్రాజెక్ట్ చేయాలంటే ఇంతకుముందు స్ప్రింగ్ బూట్ లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళమి, ఎక్లిప్స్లోని డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి సర్వ్లెట్స్ అని, కాన్ఫిగరేషన్స్, XML మ్యాపింగ్ ఇవన్నీ మనమే ఓన్గా టైప్ చేసి రాయాలన్నమాట ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కోడ్. సో ఈ స్ప్రింగ్ బూట్ వచ్చిన దగ్గర ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్లో మనం కోడ్ ఏం రాయక్కర్లేదు అనమాట. XML మ్యాపింగ్, డిపెండెన్సీస్ ఇవన్నీ రాయక్కర్లేదు అనమాట. ఇందులో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి. మనం జస్ట్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ చేసుకుంటే చాలా ప్రాజెక్టు. సో ఇది ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇది లాస్ట్ వీడియో నేను ఇంతకుముందు చేశాను, స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. క్రోమ్లోకి వెళ్ళి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని టైప్ చేసి మనకు ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. అందులో మన జావా వర్షన్ ఏంటి, స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏంటి, మనకు కావాల్సిన మ్యావెన్ ప్రాజెక్టు అండ్ మనకు కావాల్సిన డిపెండెన్స్ అన్ని యాడ్ చేసుకుని జనరేట్ అన్నామంటే మన ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది మన ఫైల్స్లోకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో జార్ ఫైల్స్లో డౌన్లోడ్ అవుద్ది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మన ప్రాజెక్ట్ రెడీ అయిపోద్ది అనమాట. అక్కడి నుంచి మన ఎక్లిప్స్ ఐడిలోకి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో మన ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు దాంట్లోనే చేయాలన్నమాట. ఓకేనా, మన ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు మనం ఏదైతే స్ప్రింగ్ ఇనిషియలైజర్ని డౌన్లోడ్ చేసుకున్నామో క్రోమ్లోంచి అదే మన ప్రాజెక్ట్. సో ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ మన ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. ఫస్ట్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ని క్రోమ్లోకి వెళ్ళామంటే ఈ జార్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏ కోడ్ రాయాలన్నా ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ కోడ్లోనే రాయాలన్నమాట. ఆ కోడ్లో సోర్స్ మెయిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ మెయిన్లోనే మనం ప్యాకేజెస్ క్రియేట్ చేసి రాయాలన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ ప్రాజెక్ట్ నేర్చుకోవాల్సినవి స్ప్రింగ్ బేసిక్స్ ఉంటాయి అనమాట. డిపెండెన్స్ ఇంజెక్షన్ అంటే ఏంటి, IOC, నెక్స్ట్ ఇట్లా కొన్ని బేసిక్స్ ఉంటాయి అనమాట. ఆ బేసిక్స్ నుంచి మనం రేపటి నుంచి ప్రతి క్లాసు ఫ్రమ్ బేసిక్ నుంచే ఉంటుంది, మీరేం టెన్షన్ పడద్దు. సో ఇది ఓవర్వ్యూ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అనమాట. సో ఫస్ట్ స్ప్రింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి. సో దీనికంటే ముందు నేను ఒక వీడియో చేశాను HTTP మెథడ్స్ అని. సో HTTP మెథడ్స్ ఒకసారి చూడండి, మీకు REST APIs గురించి అండ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి వీటి గురించి క్లియర్గా తెలుస్తుంది. సో అది తెలిస్తే ఇది మోర్ ఈజీగా ఉంటుంది అర్థం చేసుకునేదానికి. అండ్ ఇంకోటి యానిటేషన్స్ అని ఉంటాయి అనమాట స్ప్రింగ్లో కానీ స్ప్రింగ్ బూట్లో కానీ. సో యానిటేషన్స్ వీడియో కూడా నేను చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఖచ్చితంగా చూడండి. ఇది ఈజీగా అర్థమవుద్ది, ఒకసారి అంటే క్లియర్గా అర్థమైపోద్ది ఆ వీడియోస్ చూసి వస్తే. ఓకేనా, ఇది ఓవర్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఫ్రమ్ బేసిక్ ఎక్లిప్స్ మీద ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్ప్రింగ్ ఇనిషియలైజర్ డౌన్లోడ్ చేసుకున్నాక మనం బేసిక్స్ అన్ని కవర్ చేసుకుందాం. స్ప్రింగ్ బేసిక్స్, స్ప్రింగ్ బూట్ బేసిక్స్ అసలు ఏంటి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.